విక్రమ్ మిశ్రీ ఫారిన్ సెక్రటరీ, చాలా స్టేబుల్ అండ్ ఐబుల్ ఆఫీసర్, ఎక్కడ తొణకరు బెణకరు. ఆయన గవర్నమెంట్ డెసిషన్ ఆయన అనౌన్స్ చేశారు సీజ్ ఫైర్కి సంబంధించి. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఏం చెప్పారు? ఇలా ఫలానా 3:35 భారత డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్కి పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ ఫోన్ చేశారు, ఇలా సీజ్ ఫైర్కి వెళ్దామండి, కాల్పుల వివరణకి వెళ్దామండి. సరే, యువతల డీజీఎం వారు కూడా ఒప్పుకొని భారతదేశంలో కూడా ఫర్దర్గా మళ్ళీ మనం 12వ తారీఖు కలుసుకుందాం, అదే వీల్ హ్యావ్ ఏ వర్చువల్ మీటింగ్, ఆన్లైన్ హాట్లైన్ మీటింగ్ లైక్ దట్ టు డిస్కస్ ఫర్దర్ అని. ఆ రెండే అయిపోయిన తర్వాత ఆయన వచ్చి విషయం చెప్పారు, మీడియాకి చెప్పారు. జస్ట్ సింగిల్ 2 sentences. బోత్ ద కంట్రీస్ ఎట్ ది డీజీఎంఓస్ లెవెల్ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ టు గో ఫర్ ఎ సీజ్ ఫైర్ అన్నారు. 2 దేశాల డీజీఎంఓల స్థాయిలో కాల్పుల విరమణ. సో ఆ ఒప్పందానికి సంబంధించి ఇట్లా ఒప్పుకున్నారు అని చెప్పారు. తర్వాత మళ్ళీ 3 గంటల వ్యవధిలో శ్రీనగర్ బార్డర్లో మళ్ళీ కాల్పులు వినిపించినాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. అప్పుడప్పుడు ఆ రాష్ట్రానికి కూడా వెళ్తుంటారు ఆయన పేరు ఒమర్ అబ్దుల్లా. ఎక్కువ కాలం ఢిల్లీలోను లేకపోతే ఇంగ్లాండ్లోను ఎక్కడ విదేశాల్లో ఉంటారు తన సెక్యూరిటీ సేఫ్టీ కోసం. ఆయన ఎందుకో ఆయన కర్మకాల ఆ రోజు శ్రీనగర్లో ఉన్నారు. ఉంటే ఆయనకు ఆ బాంబుల మోతలు శబ్దాలు వినిపించినాయంటే ఎంబడే ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన ఎంబడే సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగింది, కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగిందని పాపం మళ్ళీ వచ్చి విక్రమ్ మిశ్రీ చెప్పారు. సో ఇండియా ప్రస్తుతానికి సంయమనం పాటిస్తుంది. దాని అర్థం ఏంటంటే వాళ్ళు రెచ్చగొడితే కామ్గా ఉంటామని కాదు కూడా అని చెప్పి ఇంతవరకు మనం చూడాలి. చూసిన తర్వాత సోషల్ మీడియాలో అనవసరంగా ఈయన కుటుంబాన్ని, ప్రత్యేకించి ఈయన కుమార్తెను మ్యాలఫైడ్ ఇంటెన్షన్ తోటి టార్గెట్ చేస్తూ చాలా దుర్మార్గమైన పదజాలంతో, నీచమైన పదజాలంతో ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఆయన ఒక ఆఫీసర్, భారత సర్వీస్ ఆఫీసర్, ఆయన అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన సర్వీస్ ఆఫీసర్. ఆయన ఇచ్చిన ఉద్యోగం ఏంటంటే మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని డిసిమినేట్ చేయడానికి ఆయన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ముందర వచ్చారు. తర్వాత మళ్ళీ మన కాల్పుల వివరణప్పుడు వచ్చారు. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయనతో పాటు లెఫ్టినెంట్ కల్నల్ ఆవిడ ఖురేషి గారు, సోఫియా ఖురేషి గారు, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు, వాళ్ళు కూడా మాట్లాడారు. నిజంగా ఏ మాటకు ఆ మాట మనం ఇక్కడ అభినందించి తీరాలి. అంత టెన్స్ సిచ్యుయేషన్లో ఎటువంటి ఎమోషన్స్కి లోను కాకుండా, ఇది పాకిస్తాన్లో వాళ్ళు నోటికొచ్చినట్టు మాడుతుంటారు కదా ఆఫీసర్స్ కానీ పొలిటికల్ లోను కాలేదు, చాలా స్టేబుల్గా, ఏబుల్గా, నిబద్ధతతోటి, రుజువర్తనంతో వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పారు, చేసింది ఏం చేసామో చెప్పారు, చేసిన దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ చూపించారు. ముగ్గురు కలిసి అడ్రస్ చేశారు. చేస్తే ఈయన కుటుంబాన్ని ట్రోల్ చేయడం మొదలెట్టారు ఉద్దేశపూర్వకంగా. నో డౌట్ దీని వెనకాల పాకిస్తాన్ ఉండే ఉంటుంది. అచ్చంగా పక్క దేశంలో ఉగ్రదాడులు చేయటం, జనాల్ని చంపుకు తినటం, వీలైతే గొంతు కోసి రక్తం తాగటం. ఈ మధ్య హిట్ 3 అనే ఒక మూవీ వచ్చింది. దాంట్లో ఉన్న క్యారెక్టర్లన్నీ పాకిస్తాన్లో కనిపిస్తున్నాయి రకరకాల పేర్లతోటి. అసీమ్ మునీర్ అని ఆయన యూనిఫామ్ వేసుకొని ఆయన ఆర్మీ చీఫ్గా కనిపిస్తున్నాడు. యూనిఫామ్ లేకుండా అప్పుడప్పుడు ఎక్కువగా హాస్పిటల్లోనూ అప్పుడప్పుడు పార్లమెంట్లో కనిపించి ఇంకొక ఆయన ఉంటాడు. ఆయన పేరు షహబాజ్ షరీఫ్, ఆయన ప్రధానమంత్రి. వీళ్ళు కాకుండా ఇంకో లునాటిక్ మినిస్టర్ ఉన్నాడు, రైల్వే మినిస్టర్ అబ్బాసి అని. మా దగ్గర 120 మేము ఎవరికి చెప్పం ఎక్కడున్నాయో, చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉన్నాయి, ఆ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఇక్కడెక్కడ ఉన్నాయని చెబుతుంటాడు ఆయన. ఎవరికి చెప్పమంటూనే అన్నీ చెప్పేస్తాడు. ఇంకొక ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఉంటాడు, ఆయన ఖవాజా ఆసిఫ్. ఆయనే ఉంటాడు, మాకు సెకండ్ లైన్ డిఫెన్స్ అరేంజ్మెంట్ ఉంది, అక్రాస్ ద బార్డర్ వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ మదర్సాస్. ఊరి నాయన, మీ ఉద్దేశం మీ మదర్సాలు పెట్టిందే భారతదేశం మీద ఉగ్రబోధనలు చేయడం, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే విధంగా టీచింగ్స్, పాఠ్యాంశాలు, భారతీయ స్త్రీలని అవహేళన చేస్తూ చీలికలు పీలికలు ఉన్న బట్టలు కట్టుకుంటారంటూ చేసిన పాఠ్యాంశాలు జొప్పించి వాళ్ళ మెదడులో విషం నాటి వాళ్ళని ఇక్కడికి పంపించడం. సరే, అది ఆయన పని, రక్షణ మంత్రి. ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ అన్నీ పార్లమెంట్లో కూర్చున్నాయి. ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ సెనేటర్, ఆవిడ జయా ఖాన్. ఆవిడ అంటుంది, అక్కడ వాళ్ళు ఇటుకలు మోసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారేమో, అయోధ్య దాకా వచ్చి మసీదు కడతారట, బాబ్రీ మసీద్. ఎక్కడ మొట్టమొదటి అజాట సయ్యద్ అసీమ్ మునీర్ ఇస్తారట. ఇంతకన్నా ఇది అసలు కరెక్ట్గా ఏంటంటే, ఎవరికైనా జంధ్యాల సినిమాలు చూసి అలవాటు ఉంటే బోల్డని కార్టూన్ క్యారెక్టర్లు ఆయన సినిమాలో ఉంటాయి. అవన్నీ అక్కడ పార్లమెంట్లో ఉన్నాయి, రకరకాల పేర్లతో ఉంటాయి. ఈ ప్రధానమంత్రి అయితే అన్నీ చెప్పేసి అల్లా హమారే సాత్ హై అంటాడు. ఆయన ఉగ్రవాదంతో దేవుడు ఎందుకుంటాడండి? ఉగ్రవాదాన్ని అణిచేయడానికి వస్తాడు, ఉగ్రవాదాన్ని తోదముట్టించడానికి వస్తాడు. మళ్ళీ దేవుడిని కూడా వాళ్ళలో కలిపేసి నానా చండాలం రచ్చా చేసే బ్యాచ్ అంతా అక్కడ ఉంది. సరే, వాళ్ళందరూ మళ్ళీ ఈయన మీద పడ్డారు. ఈయన మీద, ఈయన కుటుంబం మీద, ఈయన ప్రత్యేకించి ఈయన కుమార్తె మీద అసభ్యకరమైన పోస్టు, దుర్మార్గమైన నీచమైన పదజాలంతో పెడుతుంది. చాలా పోస్టులు వచ్చాయి. బట్ వేరాస్ భారతీయ సమాజం ఈయనకి సాలిడారిటీ ప్రకటించింది.
అండ్ లెటస్ వీ మస్ట్ సే థ్యాంక్స్ టు శశి థరూర్ గారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్, అండ్ అసదుద్దీన్ ఓవైసీ గారు, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ప్రెసిడెంట్, అలాగే హైదరాబాద్ ఎంపీ, అండ్ ఫార్మర్ ఫారిన్ సెక్రటరీ అనురాధ మీనన్ గారు, ఇంకా చాలామంది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ సాలిడారిటీ ఈయనకు వ్యక్తం చేస్తూ వాళ్ళు మాట్లాడిన చూస్తుంటే ఎవరికైనా నిజంగా మన జాతి మొత్తంగా ఎలా నిలబడింది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ చెప్పుకోవాలంటే ఆయనకు వచ్చిన సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ, హూ ఫేస్డ్ సోషల్ మీడియా ట్రోలింగ్ ఆఫ్టర్ ఇండియా అండ్ పాకిస్తాన్ సీజ్ఫైర్ అనౌన్స్మెంట్, రిసీవ్డ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ సివిల్ సర్వీస్ అసోసియేషన్స్ అండ్ పొలిటికల్ పార్టీస్. చాలా ఉంటాయి, ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్, బ్యూరోక్రాట్స్ అసోసియేషన్, వీళ్ళందరూ కూడా. ది ఐఏఎస్ అసోసియేషన్ ఎక్స్ప్రెస్డ్ సాలిడారిటీ విత్ మిస్ట్రీ అండ్ హిస్ ఫ్యామిలీ త్రూ ఎ సోషల్ మీడియా పోస్ట్ కండెమింగ్ అన్వారంటెడ్ పర్సనల్ అటాక్స్. ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఏం చేసిందండి, ఆయన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన సొంత స్టేట్మెంట్ కాదు కదా, వాట్ ఈజ్ సపోజ్ టు డెలివర్ హీ హ్యాస్ డెలివర్డ్. మరి అది గమనించాలి కదా. అండ్ ది ఐఏఎస్ అసోసియేషన్ స్టాండ్స్ ఇన్ సాలిడారిటీ విత్ శ్రీ విక్రమ్ మిశ్రీ, ఫారిన్ సెక్రటరీ అండ్ హిస్ ఫ్యామిలీ. Unwarranted personal attacks on civil servants performing their duties with integrity and are deeply regrettable. We reaffirm our commitment to uphold the dignity of public services, IAS Association said in a post on X. అలాగే IRTS అసోసియేషన్ కూడా వాళ్ళు దే హ్యావ్ ఎక్స్టెండెడ్ దేర్ సాలిడారిటీ. IRC and IT association strongly condemn the reprehensible personal attacks against Foreign Secretary Sri Vikram Misri and his family. We stand in complete solidarity with them amid unwarranted personal criticism. We reaffirm our firm resolve to uphold dignity of public services. వాళ్ళు కూడా ఇది సివిల్ సర్వెంట్స్ నుంచి. సమాజ్వాదీ పార్టీ ప్రెసిడెంట్ ఆయన అఖిలేష్ కూడా ఆయన అఖిలేష్ యాదవ్ డిఫెండ్ చేస్తూ మిస్ట్రీని ఒక పోస్ట్లో స్టేటింగ్ దట్ సచ్ అటాక్స్ డ్యామేజ్ ద మొరేల్ ఆఫ్ డెడికేటెడ్ ఆఫీసర్స్. అఖిలేష్ మీకు కూడా ధన్యవాదాలు. ఈ ఆల్సో క్రిటిసైజ్ ద బీజేపీ గవర్నమెంట్స్ సైలెన్స్ ఆన్ ద మ్యాటర్ అండ్ దేర్ ఫెయిల్యూర్ టు ప్రొటెక్ట్ ద ఆఫీసర్స్ డిగ్నిటీ. సరే, మరి ఆయన పనిలో పని ఇది ఒక్కటే చెప్పడమే కాకుండా బీజేపీ మీద కూడా ఒక బకెట్ బురదేసేస్తే అయిపోతుంది కదా, వాళ్ళు కడుక్కునే లోపల మిగిలిన పనులు మనం చేసేసుకోవచ్చు అని ఆయన ఫిలాసఫీ అది. ఇట్ ఇస్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ డెసిషన్స్, నాట్ ఇండివిజువల్ ఆఫీసర్స్. సమ్ యాంటీ సోషల్ క్రిమినల్ ఎలిమెంట్స్ ఆర్ ఓపెన్లీ క్రాసింగ్ ఆల్ లిమిట్స్ ఆఫ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అగేన్స్ట్ ద ఆఫీసర్ అండ్ హిస్ ఫ్యామిలీ. బట్ neither the BJP government nor any of its ministers are coming forward to protect his honor and respect or discussing possible action against those who make such unwarranted posts. అఖిలేష్ గారు మీరు మాట్లాడింది అంతా బాగుందే కానీ ఇందులో గవర్నమెంట్ ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు, ఆయనకు మద్దతుగా బాసటగా నిలబడలేదు అనేది కరెక్ట్ కాదు. ది కాంట్రవర్సీ ఎరోజ్ ఆఫ్టర్ ఇండియా అండ్ పాకిస్తాన్ రీచ్డ్ అన్ అండర్స్టాండింగ్ టు హోల్డ్ ఆల్ మిలిటరీ యాక్షన్స్ అక్రాస్ ల్యాండ్. అది మనకి తెలిసిందే. ఎలాగూ డిజిఎంఓ స్థాయిలో జరిగే మీటింగ్ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి. సరే, శశి థరూర్ గారు ఏమన్నారు, ఆయన అయితే చాలా మర్యాద హుందాగా స్ట్రాంగ్లీ డిఫెండెడ్ ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఇన్ ద వేక్ ఆఫ్ ఎ సోషల్ మీడియా బ్యాక్లాష్ టార్గెటింగ్ ద డిప్లొమాట్ ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ఎ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఆయన ఏమంటారంటే, ఒక ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ, థరూర్ టర్మ్డ్ ది ఆన్లైన్ అటాక్స్ అగెన్స్ట్ మిశ్రీ ఇస్ preposterous and praised the seasoned envoy for his composed and effective handling of what he described as one of the most tense moments in recent India-Pakistan relations. చాలా నిబద్ధతతోటి అండ్ చాలా బ్యాలెన్స్డ్గా ఆయన అప్రోచ్ ఉంది. దాన్ని మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. అలాగే వ్యోమికా సింగ్, కొల్నల్ సోఫియా ఖురేషీలకు కూడా ఆయన అభినందనలు తెలియజేశారు. అండ్ శశి థరూర్ అయితే ఇంకో మాట అన్నారు, ఐ థింక్ యంగ్ విక్రమ్ మిశ్రీ హ్యాస్ డన్ అన్ అవుట్స్టాండింగ్ జాబ్. విక్రమ్ మిశ్రీ గారు దేశం మొత్తం మీ అంబడి నుంచింది, మీరు మానసికంగా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, సోషల్ మీడియా ట్రోల్స్ని పట్టించుకోవద్దు అనేది శశి థరూర్తో పాటు దేశం మొత్తం మీకు చెప్తోంది. హీ హాస్ వర్క్డ్ వెరీ హార్డ్, వెరీ లాంగ్ అవర్స్ అండ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ అండ్ ఎఫెక్టివ్ వాయిస్ ఫర్ ఇండియా అనే మాట కూడా అన్నాడు. అండ్ ఇంకా అలాగే, I can't understand who on earth would troll and why, what could they be critical of and what could these people have done differently or better. ఈయన్ని వేలెత్తే చూపేవాళ్ళు ఇంతకుముందు మీరేం పీకారు అని నేరుగా అడిగాడు, కానీ మర్యాదగా అడిగాడు శశి థరూర్. ఇంకా ఇలాగే చాలా గట్టిగా ఆయన నిలబడ్డాడు. ఇంకా దీంతోపాటు అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఆయన కూడా మాట్లాడారు. అసదుద్దీన్ ఓవైసీ చాలా క్లియర్గా ఈయనకి పక్కన నిలబడటం అనమాట. All India Majlis Ittehadul Muslimin Chief Asaduddin Owaisi said
an honest and hard-working officer like Misri should not be attacked for merely relaying a decision taken by the center. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని ఆయన కన్వే చేశారు. అది ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు. అండ్ ఇట్స్ గ్లాడ్ దట్ ఏఐఎంఎం చీఫ్ కూడా వచ్చి ఈ సందర్భంలో మాట్లాడటం అంతా కూడా చాలా సమాజం చూస్తుంది. అండ్ ఓవైసీ లాంటి నేతలు కూడా వచ్చి ఈయన పక్కన నిలబడ్డారంటే ఈయన కమిట్మెంట్, ఈయన నిబద్ధత ఏంటో తెలుస్తుంది. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే అఖిలేష్ యాదవ్ అడిగాడనో, శశిధర్ చెప్పాడనో, లేకపోతే ఓవైసీ అన్నాడనో కాదు, కానీ భారత ప్రభుత్వం కూడా ఏంటంటే మిస్రీకి మేము బాసటగా నిలబడ్డామని ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, అఫ్కోర్స్ ఇప్పుడు ఈ సమయంలో మనం మర్యాదలు కోరటం అనేది కరెక్ట్ కాదు, కానీ వాళ్ళ హుందాతనం కాపాడటం అనేది కూడా మన భుజాల మీద ఉంది. కాబట్టి దేశం విక్రమ్ మిశ్రీ వెంబడే ఉందనే ఒక స్టేట్మెంట్ పిఎంఓ నుంచి రిలీజ్ అయితే చాలు అని చాలామంది నెటిజన్లు భావిస్తున్నారు.